ఇదొక విజయం అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయవచ్చు అని చెప్పి కూడా మరొక వాయిస్ వినిపిస్తున్నది. అంతేకాకుండా ఈ విషయంలో పాకిస్తాన్ ఎలాంటి కన్వెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని భారతదేశం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉందని. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇప్పుడు కార్నర్లో ఉన్నది. ఇలాంటి టైంలోనే పాకిస్తాన్ని ఇంకా బిగించాలి మీన్స్ దానికి ఏదో అన్యాయం చేయాలని కాదు. ఆ ఉగ్రమూకలు ఈ రకమైన ఉగ్రవాదులను ప్రోత్సహించడం 30 సంవత్సరాల నుంచి మేము ఇదే చేస్తున్నామని చెప్పి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలే మాట్లాడే పరిస్థితి. అలాంటి టైంలో మరి వాళ్ళని ఖచ్చితంగా ఇక మళ్ళీ ఉగ్రవాది పేరెత్తకుండా చేయాలి అన్నది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. అంతేకాకుండా భారతదేశం ఇంకా అనేక డిమాండ్లు లేవనెత్తవచ్చని కూడా తెలుస్తున్నది. అయితే ఈసారి సర్జికల్ స్ట్రైక్లు పనిచేయవు. ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రకంగానే చెప్పారు. వ్యూహాత్మకంగా భారతదేశం ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని అన్వేషించాలి. దౌత్య యుద్ధం గెలవడానికి ఉత్తమ మార్గం అని చరిత్ర నిరూపిస్తుంది. అయితే దౌత్యాన్నే ఎక్కువగా మనం ఇప్పటివరకు ప్రయోగించాం కాబట్టి దీనివల్ల ఫలితాలు కనిపించట్లేదు. ఏదో రకంగా వీళ్ళు ఉగ్రమూకలు దాడులు చేస్తూనే ఉన్నాయి. అమాయకంగా ప్రజల ప్రాణాలను కనుగొంటున్నాయి. కాబట్టి ఇంక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది. లక్ష్మణ్ గారు చూసారా? ఏమంటారంటే దీన్ని న్యూక్లియర్ వెపన్ యూజ్ ప్రోటోకాల్ అంటారు. అంటే దీన్ని ఏ విధమైన చైన్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాలి, ఆథరైజేషన్ ఎవరిస్తారు, ప్రొసీజర్ ఏంటి, కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది దీన్ని న్యూక్లియర్ వెపన్ యూజ్ ప్రోటోకాల్ అని పెడతారన్నమాట. అంటే ఈ ప్రోటోకాల్స్ ఎందుకంటే డెసిషన్ ఏదైతే ఈ న్యూక్లియర్ వెపన్లు ప్రయోగించాలన్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకున్న తర్వాత తెలుసుకోవాలి. ఆ డిసిషన్ అన్నది సెంట్రలైజ్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఆర్మీలో ఒక పర్టికులర్ కమాండర్ కి ఇచ్చేసారు అనుకుందాం, అది చెప్పలేం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని. కాబట్టి ఇది వచ్చేసి సెంట్రలైజ్డ్ నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చట్టబద్ధంగా ఉండాలి, తర్వాత కంట్రోల్డ్ గా ఉండాలి, అన్కంట్రోల్డ్ గా కాకుండా. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా కావచ్చు, అన్ఆథరైజ్డ్ యూజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం నిరోధించాలి. అందువల్ల ఏంటంటే జనరల్ గా ఈ అథారిటీ అన్నవాళ్ళు ఆ కంట్రీలోని టాప్ లీడర్షిప్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుంది, రష్యాలో తీసుకుంటే రష్యన్ ప్రెసిడెంట్, భారతదేశంలో తీసుకుంటే భారతదేశ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఓన్లీ ఆథరైజేషన్ ఇవ్వగలరు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయాలంటే. తర్వాత ఈ కోడ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే అవి పదిలపరిచి ఉంటారు. ఆ కోడ్ అంటే ఆ కోడ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ న్యూక్లియర్ సిస్టమ్ రియాక్షన్ లోకి రాదు. కాబట్టి ఆథరైజేషన్ కోడ్ అన్నది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి డెలివరీ మెకానిజం కూడా కంట్రోల్డ్ గా ఉంటుంది. అంటే విచ్చలవిడిగా కాకుండా కొన్ని మిసైల్సే ఉంటాయి వాటి న్యూక్లియర్ హెడ్స్ తో, కొన్ని సబ్మెరైన్స్ లోనే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. అన్ని సబ్మెరైన్స్ లో ఉండవు, ఓన్లీ లిమిటెడ్ గా వాటిని ఉపయోగిస్తారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మీరు చూసుకుంటుంటే డెసిషన్ మేకింగ్ అథారిటీ సర్వసాధారణంగా టాప్ పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది. తర్వాత ఆథెంటికేషన్ కోడ్స్ అన్న వాటికి కూడా పేర్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ఏ తీసుకుంటే దాన్ని గోల్డెన్ కోడ్ అంటారు, గోల్డ్ కోడ్ అంటారు. అవి ఎప్పుడైతే వ్యాలిడేట్ ది లాంచ్ ఆర్డర్, అవి కోడ్ తీస్తే అందులో ఏ విధంగా లాంచ్ చేయాలని ఉంటుంది. తర్వాత కమాండ్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ ద్వారా మిలిటరీ ఫోర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలి దానికి బట్టి కూడా ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ అన్నది సాధారణంగా మిసైల్స్ రూపంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ సబ్మెరైన్స్ అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. అంటే కమాండ్ ఖచ్చితంగా ఏ అథారిటీ అయితే ఇవ్వాలో ఆ అథారిటీ నుంచి వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళు. ఆథెంటికేషన్ కోడ్ కూడా సక్రమంగా జరిగింది, ఆ తర్వాత కమాండ్ ట్రాన్స్మిషన్ జరిగింది, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఇవి వాడాలని చెప్పడం జరిగింది. అందుకని నేను అన్నట్టు యునైటెడ్ స్టేట్స్ లో ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది ఈ అథారిటీ. తర్వాత ఒక బ్రీఫ్ కేస్ ఉంటుందంట అక్కడ, అందులో కోడ్స్ అవన్నీ కూడా. ఆ బ్రీఫ్ కేస్ పేరు న్యూక్లియర్ ఫుట్బాల్ అంట దాని పేరు. ఓకే, ఆ న్యూక్లియర్ ఫుట్బాల్ అన్నది ఒక బ్రీఫ్ కేసు. దాంట్లో ఈ లాంచ్ ఆప్షన్స్ కోడ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. అంటే ఓన్లీ ఇది ప్రెసిడెంట్ అండర్ లో ఉంటుంది, ఇంకెవరికి తెలియదు. ఓకే. తర్వాత ఎవరీ స్టెప్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 man రూల్ అని వాళ్ళు పెట్టారు. 2 man రూల్
అంటే ప్రెసిడెంట్ కూడా ఇంకొక వ్యక్తిని కన్సల్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది కన్ఫర్మేషన్ కోసం అది కూడా పెట్టారు. అంటే ఈవెన్ డౌన్ బిలో, ఈవెన్ ప్రెసిడెంట్ నుంచి కూడా కన్సల్ట్ చేసుకుని ఫైనల్ గా కిందికి వచ్చినప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు చర్చించుకొని, అంటే నేను కరెక్ట్ గా విన్నానా, కమ్యూనికేషన్ కరెక్ట్ గా వచ్చిందా అని వన్ మ్యాన్ కాదు, ఇద్దరు మనుషులు నిర్ణయిస్తారట. అది అమెరికాలో ఉన్న కోడ్. అదే రష్యాలో తీసుకుంటే ప్రెసిడెంట్ రష్యన్ న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటారు, దాని పేరు చెజెట్ అంట. దాని పేరు అక్కడైతే ఎలాగైతే న్యూక్లియర్ ఫుట్బాల్ అన్నామో ఇక్కడ దాని పేరు CHEGET, చెజెట్. అది తర్వాత జనరల్ స్టాఫ్, ఆర్మీ యొక్క జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ఆర్డర్, ప్రెసిడెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత. అదే భారతదేశానికి వస్తే ఈ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ఓకే. తర్వాత ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఉంటుంది. మనకు ఎలాగైతే CCS ఉందో, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ లాగా న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఉంటుంది. దానికి హెడ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ. ఓకే. తర్వాత భారతదేశంలో నో ఫస్ట్ యూజ్ పాలసీ అన్నది ఉన్నది. అంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నవి మనం మొదట ఉపయోగించం, ఎవరైనా మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే అప్పుడు మనం ఉపయోగిస్తాం అన్నది ఒకటి. తరువాత పాకిస్తాన్కి వెళ్తే అక్కడ నేషనల్ కమాండ్ అథారిటీ అని ఉంటదట. మనకు ఎలాగైతే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుందో ఆ కమాండ్ అథారిటీ డిసైడ్ చేయాలి. అక్కడ ప్రైమ్ మినిస్టర్కి కాదు, కమాండ్ అథారిటీకి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. ఓకే. మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన విషయం. అవును. మనం ఎలాగైతే నో ఫస్ట్ యూజ్ పాలసీనే మన పాలసీలోనే నో ఫస్ట్ యూజ్ పాలసీ పెట్టుకున్నాము, కానీ పాకిస్తాన్కి వచ్చేసి స్పెసిఫిక్ గా నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే అగ్రెసివ్ గా వాళ్ళు మొదట ఉపయోగించవచ్చు అన్నది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది, మనకున్న ప్రస్తుతం ఈ నెట్ లో కానీ వీటిలలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఈ విధమైన ఒక ప్రమాదం ఉంది పాకిస్తాన్. అక్కడ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది, ఆ తర్వాత నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు అక్కడ. ఇంకా అంటే అక్కడ ప్రెసిడెంట్కి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అలా కాదు, ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో వీళ్ళంతా ఉంటారు, హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక వ్యక్తి నిర్ణయం కాకుండా మనలాగా కూడా ఫైనల్ డెసిషన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్.